మీ దోస్తానని చెబితే ఈ సినిమా వచ్చిందా? ఈ సినిమా కోసే దోస్తానమా? ఏంది మీ కథ? అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం దోస్తాని. రైట్. నేను ప్రియాంక చోప్రా కాదు. తిను యామిని భాస్కర్ అండి. యామిని భాస్కర్ మన తరుణ్ భాస్కర్ గారికి రిలేషన్ లో అంటే చుట్టాలు కాదు. డైరెక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ రిలేషన్ కూడా కాదు. కాకపోతే మన కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఉన్నారు కదా, వాళ్ళ రిలేషన్ కూడా కాదు. యామిని భాస్కర్ అంతే. ఆస్కార్ బదులు ఈ భాస్కర్ అన్నట్ట. ఇవాళ భాస్కర్ అంటారు, ఏదో రోజు ఆస్కర్ అనే పదాన్ని కూడా వెళ్తాం. జోక్ జోక్ జోక్. ఓకే, లెట్స్ గో. వై జోక్? సీరియస్ జోక్. అదే మన డ్రీమ్ ఎట్లుండాలి నందు? మన డ్రీమ్ చెప్తే అవతల వాళ్ళు నవ్వాలి. నవ్వండి, మీరు మా మీద నవ్వండి. మేము ఏదో రోజు ఆస్కార్ గెలుస్తాం. నవ్వొస్తుందా? అనిపిస్తుందా వీడు ఓవర్ చేస్తున్నాడు? మేము ఈ సినిమా డ్రీమ్ అట్లానే ఉండాలి. మేము ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవరైనా ఉంటే మామ ఏం చేస్తారా అంటే, సినిమా తీసిన తర్వాత ఒక పెద్ద డైరెక్టర్ కో పెద్ద ప్రొడ్యూసర్ కో చూపిస్తాం, వాళ్ళకొని వాళ్ళ ప్రెసెన్స్ పడుతున్నా అన్నప్పుడు మా మీద చాలా మంది నవ్వారు. మమ్మల్ని నన్ను వరుణ్ని నమ్మనటువంటి వాళ్ళు 100లో 99 మంది ఉన్నారు. దట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అవర్ పర్సనాలిటీ, సారీ ఫర్ దాట్. బట్ నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. మా డ్రీమ్ ని చెప్తే నవ్వారు, కానీ వాళ్ళు ఆ డ్రీమ్ ఇక్కడ అన్నాం. మా డ్రీమ్ ఏంది అంటే TV9 లో జబర్దస్త్ తెలంగాణలో ఇంటర్వ్యూ ఇస్తాం, పెద్ద సంస్థలో అన్నాం. ఇప్పుడు చూడండి నవ్వారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను వెళ్ళిపోతాను సామే. యాక్చువల్ నిజంగా డ్రీమ్ ఏంటంటే, ఒక సినిమా పోస్టర్ సిటీలో చాలా దగ్గర పడుతుంది, కానీ రామానాయుడు బయట పోస్టర్ పడింది అంటే రామానాయుడు మాత్రమే, సురేష్ ప్రొడక్షన్స్ మాత్రమే పడుతుంది. సో దాట్ డే వరుణ్కి నేను చూపెట్ట, వరుణ్ మన పోస్టర్ వచ్చిందంటే వరుణ్ ఎయిట్ చేశాడు అనమాట. అది డబ్బులు పెట్టి కొనలేము ఆ పోస్టర్. అక్కడ మాత్రం ఓన్లీ ద బెస్ట్ సినిమా. 10 కోట్లు ఇచ్చినా కూడా వేరే బ్యానర్లలో తీసిన పోస్టర్ లోని రామానాయుడు. That's a big deal actually. We felt really happy that was very beautiful అండి. ఎన్నో సంవత్సరాల్లో 3 సినిమాలు కొన్నారు. పెళ్లి చూపులు, కేర్ ఆఫ్ కాంచరపాలెం, తర్వాత సైక్ సిద్ధార్థ. సో అంత రేర్ పోస్టర్ అది. అది మామూలు పోస్టర్ కాదు. అక్కడ జస్ట్ మా టైటిల్ ఉండడమే ఇట్ ఈస్ యురేనియం, అంత రేర్ అది. సో అంత యూపీఎస్సీ టాపర్స్ అన్న ప్రతి సంవత్సరం వస్తారు, కానీ అక్కడ బయట నుంచి అబ్సల్యూట్లీ ఆడ్స్ అవే ఉన్నాయండి. ఆడ్స్ అవే. అలాంటి ఆడ్స్ ని అధిగమించి ఏటా ఒక టాపర్ కూడా లేదు చైతన్య నారాయణ. యూపీఎస్సీ జ్యూరీ కన్నా చాలా స్ట్రిక్ట్. సరే, మొన్నటిదాకా అర్జున్